डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार जोहार। अमर रहे अमर रहे అమర్ రహే అమర్ రహే. నేడు డాక్టరేట్ సాధించినందుకు ముందుగా అందరూ కరచాలనతో వారి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం మనం చేసుకోవడం మనకెంతో ఆనందదాయకం. మనతో పాటు ఉంటూ ఇన్ని సంవత్సరాలు తమ యొక్క శ్రమను పట్టుదలను వదలకుండా మన నిమ్మన జాతులలో ఒక వ్యక్తి డాక్టరేట్ పొందాడు అంటే అది చాలా కష్టం. ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుంటేనే ఆ విషయం మనకు తెలుస్తుంది. అలాంటి గోపాల్ గారిని సన్మానించుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఇది స్టీల్ ప్లాంట్ కేవీపీఎస్ డివిజన్ ద్వారా వారికి అభినందన సభ. ఈ సభకు విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గోపాల్ గారు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ స్టేట్లో గాజీపూర్ జిల్లాలో 1967 జూలై నెల 1వ తారీఖున జన్మించారు. వీరు ఐటీఐ గాజీపూర్లో చదువుకున్నారు. అలాగే ఎన్సీవీటీ రాయ్ బరేలి నుంచి చదువుకున్నారు. అలాగే ఆ తర్వాత విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశారు. అలాగే ఎంఏ హిందీ పూర్తి చేశారు. అలాగే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం మీద కూడా ఎంఏ పట్టా వారు తీసుకున్నారు. అలగప్ప యూనివర్సిటీ కరైకుడి తమిళనాడు. అలాగే పిహెచ్డి హిందీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వారు పొందారు పట్టా. అలాగే వారి భార్య సతీమణి పేరు శ్రీమతి శకుంతలాదేవి గారు. ఆవిడ హౌస్ వైఫ్, గృహిణి. అలాగే ఈ ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె కూడా పిహెచ్డి కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి ధాన్బాద్ నుంచి పూర్తి చేశారు. ఆమె పేరు డాక్టర్ రష్మి కుమారి. అలాగే రెండవ కుమార్తె సుశ్రీ ప్రీతి కుమారి ఎంబీఏ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ ను చేశారు. అలాగే ఒక్కగానొక కొడుకు కూడా అంకిత్ స్వరాజ్. అతను ఇప్పుడు పిహెచ్డి చదువుతున్నాడు ఎర్త్ సైన్స్ అనే విషయం మీద. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ గల్వే ఐర్లాండ్ దేశంలో అతను ప్రస్తుతం ఉన్నాడు. ఒకసారి చప్పట్లు. చక్కటి చదువులు పిల్లలకి వారు ఇచ్చారు. వారికి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కథలు రాయడం, క్రిటింగ్ రైటింగ్స్, అలాగే ట్రాన్స్లేషన్ చేయడం కూడా, భాషను తర్జుమా చేయడం కూడా వారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అలాగే ప్రజెంటింగ్ టెక్నికల్ పేపర్స్ అండ్ వేరియస్ నేషనల్ లెవెల్ సెమినార్, సంగోష్ఠి, జాతీయ సంగోష్ఠిలో కూడా అతను మాట్లాడడం, అలాగే పేపర్ ప్రజెంటేషన్ చేయడం కూడా అతనికి చాలా ఎక్కువ ఇష్టం. అలాగే ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో పత్రికల్లో అతనివి ప్రచురించబడ్డాయి. అలాగే వారు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత ఎన్నో అవార్డులు కూడా వారు పొందారు. వారు అవార్డులు పొందినవి 2-3. 2016లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ భారత ప్రభుత్వం తర్వాత, అలాగే అవార్డ్ ఫర్ రైటింగ్ టెక్నికల్ బుక్ ఇన్ హిందీ ఫ్రమ్ ఎంఓఎస్, ఇది కూడా స్టీల్ మినిస్ట్రీ నుంచే మన భారత ప్రభుత్వం తరపున తీసుకున్నారు. అలాగే చవాకుల్ రామకృష్ణ జీవిత సాఫల్యం అవార్డు కూడా, పురస్కారం కూడా వారు పొందారు. ప్రస్తుతం వారు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ రాజభాష అండ్ సబ్ ఎడిటర్ ఆఫ్ రాజభాష రాష్ట్రీయ ఇస్పా సుగంధ్ పత్రిక పనిచేస్తున్నారు. RNLలో ఇప్పటి వరకు అతను 35 సంవత్సరాలు సేవని పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Mantra Jai Bhim is given by our Baba Sahab Ambedkar Asiyalu antaru kada. Actually I do not know Telugu properly, I cannot speak Telugu, but kodiga chinna maatladtanu Telugu. So because of this Jai Bhim and Baba Sahab 3 point ఎడ్యుకేషన్ మీద ఆయన ఏం చెప్పారో అది పాటించాలి. బిగినింగ్లో నాకు చాలా నచ్చింది. అప్పుడే నుంచి ఎడ్యుకేషన్ కోసం నాకు ఒక కోరిక ఉంది. యాక్చువల్లీ నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి, విలేజ్ నుంచి వచ్చాను. అక్కడ చదవడానికి మనకి అంత ఛాన్స్ దొరకలేదు.
సో మనసులో ఉంది చదవాలి, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో ఐటీఐ చేసి ఎన్సీబీటీ చేసి ఇక్కడ 90లో జాయిన్ చేసినప్పుడు నా దగ్గర ఓన్లీ ఐటీఐ, ఇంటర్మీడియట్, ఐటీఐ అండ్ ఎన్సీబీటీ ఉంది. మా బ్యాచ్లో చాలామంది మా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నారు. చాలామంది మనకి ఒక అలవాటు ఉంటుంది, జాబ్ వస్తే కొద్దిగా తాగేస్తాం, ఎంజాయ్ చేద్దాం, ఎలాంటి ఉంటుంది. సో ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంది మన హాస్టల్లో. అప్పుడు నేను ఒక రోజు మా మిస్సెస్కి చెప్పాను ఐ థింక్ నేను ఏదో పని చేయాలి, లేకపోతే ఇది బాగలేదు, మా ఫ్రెండ్స్లో చాలామంది తాగుతున్నారు, ఏదో చేస్తున్నారు. సో ఐ షుడ్ నాట్ గో ఇన్ దట్ లైన్. వాట్ సీ సేస్, మీరు ఓకే తాకండి, पान खाइए, आप पान खा सकते हैं. She permitted me to eat betel because I am from Uttar Pradesh, UP. So people from UP, Bihar, they used to take pan. So she permitted me, but that also I was not interested to take. అది కూడా నాకు నచ్చలేదు. నేను చెప్పాను, మీరు నాకు నేను అడ్మిషన్ తీసుకోవాలి, ఎక్కడో అడ్మిషన్ తీసుకోవాలి, నేను చదవాలి. ఆవిడ చెప్పింది జాబ్ వచ్చేసింది కదా, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మీరు జాబ్ చేయండి, కొద్దిగా చూద్దాం, పిల్లలకి చూద్దాం, అవసరం ఏంటి ఇప్పుడు చదవడానికి. she said me, then no, if I will not go for any admission, I will become drunkard because I am a emotional person. నేను ఎమోషనల్ పర్సన్గా ఉన్నాను. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా తీసుకో బాబు, తీసుకుంటాను. సో ఐ షుడ్ నాట్ గో విత్ దట్, ఐ హ్యావ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్. అండ్ దట్ టైమ్ ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాను కరస్పాండెన్స్ కోర్సులో, డిగ్రీ చేసి తర్వాత నాకు ఒక మైండ్లో వచ్చింది, ఎందుకు నేను ఇక్కడ ఉంటాను, నేను కూడా యూపీఎస్సీ తయారీ చేస్తాను. So I have started preparing for UPSC. యూపీఎస్సీలో ఒకసారి రిటర్న్లో ప్రిలిమినరీ క్లియర్ అయింది, తర్వాత ఎస్ఎస్సి క్లియర్ అయిపోయింది, అది సెలెక్షన్ అయిపోయింది. సిబిఐ యాంటీ కరప్షన్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్గా సెలెక్షన్ అయిపోయింది. దిస్ ఈజ్ 98. సో నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళిపోయాను, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయాను. వెళ్తే అక్కడ నచ్చలేదు, సిబిఐ జాబ్ నచ్చలేదు. సో మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ మా ఒక జిఎం ఉన్నారు, అప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను ఎస్ఎంఎస్లో. ఆ జిఎం గారు చెప్పారు, బాబు నాకు తెలుసు నువ్వు సిబిఐ పని చేయలేరు, నువ్వు చాలా ఎమోషనల్గా ఉంటారు, నీతో ఆ పని అవ్వదు, అక్కడ చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి. సో ఓకే రిజైన్ చేశారు, ఓకే నీ రిజిగ్నేషన్ లెటర్ ఉంచేస్తాను, నీకు నచ్చితే నువ్వు అక్కడ నుంచి నాకు చెప్పు, నేను ఇక్కడ బ్యాక్ డేట్లో సంతకం చేసి అప్రూవ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ వచ్చేయి. సేమ్ థింగ్ హ్యాపెన్, విదిన్ 15 days ఐ కేమ్ బ్యాక్. ఎస్ రామకృష్ణ సాబ్ थे జిఎం ఆటోమేషన్. సో నేను వచ్చేసి మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్లో స్టార్ట్ చేశాను పని. దెన్ ఐ డిడ్ మై ఎంఏ హిందీ, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం మీద కూడా జాబ్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు, ఇక్కడే పనిచేస్తాను, పిల్లలు కొద్దిగా పెరుగుతున్నారు, డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ పిహెచ్డి ఐ థాట్ ఐ షుడ్ సేమ్ థింగ్ ఐ హ్యావ్ టు టీచ్ టు మై చిల్డ్రన్స్. సో మా పెద్ద పాప పిహెచ్డి చేసింది కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి ధన్బాద్ నుంచి, నాథన్ గారు చెప్పారు. తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఐ గాట్ ఛాన్స్ టు టీచ్ హిందీ టు లేడీస్, హౌస్ వైఫ్స్, అండ్ మోర్ దెన్ 500 లేడీస్కి హిందీ క్లాసెస్ తీసుకున్నాను ఇక్కడ మన టౌన్షిప్లో. అవుట్ ఆఫ్ 500 almost ladies, 8 ladies become Hindi teacher now. They are teaching outside, and one lady
went America, US during Corona time. ఆవిడ వెళ్ళింది అక్కడ పాప ఉంది బాబు ఉన్నారు అక్కడ వెళ్ళారు స్టక్అప్ అయిపోయారు స్టక్అప్ అయిపోతే she started giving tuition, Hindi tuition, and she started earning $3,000 per month. She was almost earning equal to his son, and from there she was asking if she was getting any doubt. phone chesi ratri phone chesi 1 గంటకి 2 o'clock ఇలాంటి ఫోన్ చేసేది నా మనసులో చాలా నచ్చింది ఆ పని మా స్టూడెంట్ ఇలా అయింది సో నేను పర్మిషన్ ఇచ్చాను మేడం ఇప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు ఇప్పుడైనా డౌట్ ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు సో ఆవిడ ఫోన్ చేసి అడుగుతున్నారు సో her life become quite more glorious and many ladies those who got job in as a Hindi teacher they are telling sir you have brought me from well to sea because I was teaching in my classes not only Hindi I was teaching to our housewives how to come out from karmakand pakhand dramabaji what are there in I do not know in Telugu what is being done religious things are there we have to come out from all those things you go for education you should have trust for knowledge you should have always searching for knowledge what is the new things are going in society how to develop my children how to develop our society what Baba Sahab says and why we are of course we are from very much downtrodden society why you are in downtrodden society why you are getting ill treatment in society we should think always and we have to get rid from all these things so ide na manasulo undi the same thing I was telling to my students that means housewives of our steel plant employees so still they are remembering me they are honoring me wherever they are I'm meeting them they are wishing me sir namaste sir they are asking still something they are asking so and also in front of education writing area I always try to spread Baba Sahab thought and principles in society in not only in my family in our relatives in our society wherever I got chance I have propagated it and still till life I'll propagate it because just I was listening this song Ambedkar laagunte em aipotam so this क्या हो जाते हम अगर अंबेडकर ना होते किस दलदल में फंसते वो हाथ न हाथ మన గోపాల్ గారు ఏదైతే దాస్ గారు చెప్పారో ఆ విధంగా అందరిలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించిన తర్వాత అందరిలో కలిసిమెలిసి అన్ని యాక్టివిటీలోనే ముందుకు నడుస్తూనే ఆయన ఆశయం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు అనే ఆశయాన్ని తోసా తప్పకుండా పాటిస్తూ ఎడ్యుకేషన్లో ముందుండాలని అత్యున్నత డిగ్రీ పొందాలనేసి ఆయన తపన ఈరోజు నెరవేరినందుకు మనం అందరం కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం వారి స్ఫూర్తితో ఏదైతే గతంలో చాలామంది ఎడ్యుకేషన్ అంటే ముందే ఎక్కువ లా మీద ఫోకస్ చేసేవారు ఇప్పుడు లాతో పాటు మిగతా సబ్జెక్టుల మీద కూడా ఈ స్ఫూర్తి అన్నది అంబేద్కర్ గారు చూపించిన దారిలో
నడ్డం అన్నది జరుగుతుంది. ఆ విధంగా ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే పిల్లలు ముందుకెళ్ళినప్పుడు ఈ సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ఈరోజు అనేక సవాళ్ళు అన్నది ఈ భారత రాజ్యాంగం మీద కానీ భారతదేశంలో ఉన్న వ్యవస్థల మీద కానీ చెడు ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ ఈ ఎడ్యుకేషన్ ద్వారానే మనం వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవడానికి, సమర్థంగా తిప్పికొట్టడానికి, సమర్థంగా రాబోయే తరాలకి మంచి జరగడానికి మన ప్రయత్నం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి ఆ విధంగా ఈయన ఏదైతే ఉన్నత చదువు డాక్టరేట్ ఆ విధంగా ఉపయోగించుకోవాలని, ఆ విధంగా ఉపయోగపడాలని కూడా నేను కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ జై భీమ్. గోపాల్ గారు ఈరోజు డాక్టర్ గోపాల్గా మనకందరికి కూడా ఒక డిగ్రీ అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన పయనించాడు. ఆయన సైలెంట్గా ఉంటాడు, తన వర్క్ ఏంటో డ్యూటీలో కూడా కాన్ఫిడెంట్గా చేస్తూనే ఇటు ఫ్యామిలీని బ్యాలెన్సింగ్ చేస్తూనే హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి జనరల్గా అంటే స్ఫూర్తిదాతలు ఎడ్యుకేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోటి డాక్టరేట్ పొందడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఆయన అభినందించడం అంటే ఈరోజు మనందరికీ కూడా మనం అభినందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మనకందరికీ కూడా మోటివేటర్. సో ఆ విధంగా గోపాల్ గారు యూపీ నుండి స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత హిందీ డిపార్ట్మెంట్లో ఆయన జర్నీని స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఉన్నత పదవులు అధిరోహిస్తూ డాక్టరేట్గా పట్టపుచ్చుకున్నందుకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటిగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోధించు, సమీకరించు, పోరాడు, ఈ స్లోగన్స్ తోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏదైతే సందేశం ఇచ్చారో దాన్ని ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా పాటిస్తున్నారు. దాంట్లో డాక్టరేట్ కూడా పొంది రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా బోధించాలనే ఐటమ్ కూడా పెట్టారు. వీటికి అన్నిటికీ సంబంధించి డాక్టరేట్ పట్టా పొందిన శ్రీ గోపాల్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగంలో అనేక రకాలైన షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిల్లో మనం తెలుసుకోవాల్సినవి అనేకమైనటువంటి న్యాయపరమైన అంశాలు, మనకి ధైర్యాన్ని ఇచ్చే అంశాలు, మన హక్కులు, మన విధులు, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పారు. వాటిని విద్యార్థులకు బోధించినట్లయితే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటివి ఉంటాయి, వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారు. రీసెంట్గా కోర్టులో న్యాయానికి సంబంధించి కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో పిల్లలు ఏమీ చేయకపోయినా వాళ్ళ మీద వాడి దౌర్జన్యంతో వాళ్ళ పిల్లాడి మీద కేసు పెట్టేస్తారు. దాని నుంచి ఎలా బయటపడతారు, న్యాయవాదులు ఎలా పిల్లల్ని రక్షిస్తారనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. అటువంటివి ఆ సినిమా చూస్తే తప్పితే మనకేమీ అర్థం కాదు. అట్లా ఇంకొకటి జై భీమ్ సినిమాలో కూడా దొంగతనాన్ని అంటగట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తారు పోలీసులు. అది కూడా దౌర్జన్యానికి సంబంధించిన సినిమా. ఇటువంటివన్నీ సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాను తప్పితే విద్యార్థులుగా మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నాం. అటువంటి విద్యార్థి దశలోనే కనుక మనకి రాజ్యాంగం గురించి, మన హక్కులు, విధుల గురించి కనుక తెలిసినట్లయితే మన భావితరాలు, మన పిల్లలు కూడా చాలా చక్కగా ముందుండి తగిన నాయకత్వ బాధ్యతలకు వస్తారని భావిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్కి అలాగే డాక్టరేట్ పట్టా పొందిన గోపాల్ గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన గోపాల్ గారు ఏదైతే దాస్ గారు చెప్పారో ఆ విధంగా అందరిలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించిన తర్వాత అందరిలో కలిసిమెలిసి అన్ని యాక్టివిటీలోనే ముందుకు నడుస్తూనే ఆయన ఆశయం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆశయాన్ని తోసా తప్పకుండా పాటిస్తూ ఎడ్యుకేషన్లో ముందుండాలని, అత్యున్నత డిగ్రీ పొందాలనేసి ఆయన తపన ఈరోజు నెరవేరినందుకు మనం అందరం కూడా
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ఏదైతే గతంలో చాలామంది ఎడ్యుకేషన్ అంటే ముందే ఎక్కువ లా మీద ఫోకస్ చేసేవారు. ఇప్పుడు లాతో పాటు మిగతా సబ్జెక్టుల మీద కూడా ఈ స్ఫూర్తి అన్నది అంబేద్కర్ గారు చూపించిన దారిలో నడడం అన్నది జరుగుతుంది. ఆ విధంగా ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే పిల్లలు ముందుకెళ్ళినప్పుడు ఈ సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ఈరోజు అనేక సవాళ్ళు అన్నది ఈ భారత రాజ్యాంగం మీద కానీ భారతదేశంలో ఉన్న వ్యవస్థల మీద కానీ చెడు ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ ఈ ఎడ్యుకేషన్ ద్వారానే మనం వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవడానికి, సమర్థంగా తిప్పికొట్టడానికి, సమర్థంగా రాబోయే తరాలకి మంచి జరగడానికి మన ప్రయత్నం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి ఆ విధంగా ఈయన ఏదైతే ఉన్నత చదువు డాక్టరేట్ ఆ విధంగా ఉపయోగించుకోవాలని, ఆ విధంగా ఉపయోగపడాలని కూడా నేను కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వచ్చేసిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గోపాల్ గారు నేను ఒకేసారి జాయిన్ అయ్యాం ఏప్రిల్ 90లో టెక్నీషియన్గా. తర్వాత ఈయన హిందీ చదివి హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.